ఇండియా వైడ్గా పాన్ ఇండియా మానియా నడుస్తుంది. రీసెంట్ టైమ్స్లో బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఓ రేంజ్లో కొనసాగుతుంది. 2024లో పాన్ ఇండియా మూవీస్ సంఖ్య పెరిగిపోయింది. భారీ బడ్జెట్తో ఇండియన్ టాప్ స్టార్స్తో హై వోల్టేజ్ చిత్రాలు తెరకెక్కాయి. హిస్టారికల్, సోషియో ఫ్యాంటసీ, మైథాలజికల్ ఇలా అనేక జోనర్లలో మూవీస్ తెరకెక్కాయి. మరి ఆ మూవీస్ రిజల్ట్స్ పరిస్థితి ఏంటి? ఆ భారీ చిత్రాలు బాక్స్ ఆఫీస్ను షేక్ చేశాయా? అంచనాల్ని అందుకొని నిలబడ్డాయా? చితకల పడ్డాయా? 2024 పాన్ ఇండియా మూవీస్ పై స్పెషల్ రివ్యూ చూద్దాం. నాగశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన కల్కి 2898 AD మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వార్తల్లోనే ఉంది. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ఇలా భారీ తారాగణంతో తెరకెక్కింది. 2024 మే 9న రిలీజ్ కావాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యమైంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 10,000 స్క్రీన్స్లో రిలీజ్ అయింది కల్కి. తెలుగులో 1600, మిగతా భాషల్లో 4000, 4500 స్క్రీన్స్లో విడుదలైంది. దాంతో ఫస్ట్ డే కలెక్షన్స్ 114 కోట్లు వచ్చాయి. ఓవరాల్ రన్లో వరల్డ్ వైడ్గా 1042 కోట్లు వసూలు చేసి 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది కల్కి. దేవర తారక్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా దేవర పడిలేచిన కెరటంలా నిలబడింది. అందుకు కారణం తారక్ క్రేజ్. మధ్యలో దసరా రావడంతో కలెక్షన్లో ఊచకొత్త ఆగలేదు. వెట్టయాన్తో పాటు కొన్ని చిత్రాలు రిలీజ్ అయినా కానీ దేవరకి కలెక్షన్లు తగ్గలేదు. 34 రోజుల లాంగ్ రన్లో ఈ మూవీ 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. RRR తర్వాత సోలో హీరోగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు తారక్. పుష్ప పూనకాలు ఇంకా పూర్తి కాలేదు. లాంగ్ రన్లో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో ఊహించలేం. 6 రోజుల్లోనే 1000 కోట్ల మార్క్ని దాటి హిందీ బెల్ట్లో రికార్డుల కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పుష్ప 2 కలెక్షన్స్ మరింతగా ఊపందుకున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. వివాదాల సంగతి పక్కన పెడితే 2024లో వచ్చిన అతి పెద్ద బ్లాక్ బస్టర్ పుష్ప 2. పాన్ ఇండియా చిత్రాల్లో ఇందులో బడా బడా స్టార్లు లేరు. అల్లు అర్జున్ వన్ మ్యాన్ ఆర్మీగా నిలబడి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తూ పుష్ప తగ్గేదేలే అంటున్నాడు. చిన్న సినిమాలుగా వచ్చి భారీ కలెక్షన్లు రాబట్టిన పాన్ ఇండియా మూవీస్ కూడా 2024లో ఎక్కువగానే ఉన్నాయి. టాలీవుడ్తో పాటు కొన్ని బాలీవుడ్ చిత్రాలు కూడా ఆశ్చర్యపరిచే రిజల్ట్స్ రాబట్టాయి. హనుమాన్ ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. స్టార్ క్యాస్ట్ లేదు, పెద్దగా అంచనాలు కూడా లేవు. సైలెంట్గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆటం బాంబులో పేలింది హనుమాన్. 40 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఫుల్ రన్లో 350 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా నార్త్లో హనుమాన్ దుమ్ము దులిపేసింది. హనుమాన్కు సీక్వెల్గా జై హనుమాన్ రాబోతోంది. ఇందులో హనుమంతుడిగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. 2018లో రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన హిందీ మూవీ స్త్రీకి సీక్వెల్గా వచ్చింది స్త్రీ 2. 2024 ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ సెన్సేషనల్ క్రియేట్ చేసింది. సినిమా పెద్దల అంచనాల్ని తలకిందులు చేసేసింది. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన స్త్రీ ఏకంగా 600 కోట్లను రాబట్టి అందరినీ షాక్కి గురిచేసింది. కంటెంట్ ఉంటే బడ్జెట్ అండర్ స్టార్స్ అవసరం లేదని ప్రూవ్ చేసిన మూవీ స్త్రీ. బాలీవుడ్ స్టార్ హీరోల కలెక్షన్స్ రికార్డ్స్ ను బద్దలు కొడుతూ దూసుకుపోయింది స్త్రీ 2. బాలీవుడ్ లో 6th బిగ్గెస్ట్ ఫిలిం గా నిలిచింది. పాన్ ఇండియా హవా నడుస్తున్న 2024లో స్త్రీ లాంటి చిన్న సినిమా ఆ రేంజ్ లో కోట్లు కొల్లగొట్టడం మామూలు విషయం కాదు. విజయ్ సేతుపతి 50వ చిత్రం మహారాజా. ఈ మూవీ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను కట్టిపడేసింది. విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. నిథిలాన్ స్వామినాథన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ స్టన్నింగ్ కలెక్షన్లను రాబట్టింది. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన మహారాజా లైఫ్ టైం బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు 168 కోట్లు. చైనాలో ఈ మూవీ 62 కోట్లను కలెక్ట్ చేసింది. 2024లో వచ్చిన ఒక గొప్ప చిత్రంగా మహారాజా నిలిచింది. మాధవన్, అజయ్ దేవ్గన్, జ్యోతిక వెరీ రేర్ కాంబినేషన్.
వీళ్ళు ముగ్గురు కలిసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు. బాలీవుడ్ హారర్ డ్రామా సైతాన్తో అదిరిపోయే హిట్ కొట్టారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే విపరీతమైన బజ్ ఏర్పడింది. బుక్ మై షోలో రికార్డ్ ఇంట్రెస్ట్లు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రం 160 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ అయింది కా. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ఫస్ట్ డే నుంచే మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. మొత్తం 30 కోట్లు వసూలు చేసింది ఈ సస్పెన్స్ థ్రిల్లర్. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే ఇది హైయెస్ట్ గ్రాస్. ఈ చిత్రాన్ని కాస్త ఆలస్యంగా నేషనల్ మార్కెట్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా మలయాళ థియేట్రికల్ హక్కుల్ని దుల్కర్ సల్మాన్ తీసుకున్నాడు. ప్రమోషన్ స్ట్రాటజీ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. 2024లో నేషనల్ లెవెల్లో అలరించిన చిన్న చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. పాన్ ఇండియా రేంజ్లో ప్రమోషన్స్ చేశారు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ నేషనల్ మార్కెట్లో మంచి కలెక్షన్లను రాబట్టింది. సౌత్ సినిమాలన్నీ ఇలా కంటెంట్తో దూసుకుపోతుంటే నార్త్ మేకర్స్ షాక్ అవుతున్నారు. హృతిక్ రోషన్, దీపికా పదుకొనే, అనిల్ కపూర్ నటించిన చిత్రం ఫైటర్. ఈ యాక్షన్ మూవీ జనవరి 25న విడుదలైంది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 340 కోట్లను వసూలు చేసింది. సౌత్ సినిమాలు వెలిగిపోయాయి. దక్షిణాది భారీ బడ్జెట్ చిత్రాలు ఉత్తరాదిలో బాక్స్ ఆఫీస్ ముందు దుమ్ము దులిపాయి. స్మాల్ మూవీస్ కూడా బిగ్ వండర్స్ గా నిలిచాయి. బాలీవుడ్ హై బడ్జెట్ మూవీస్ దాదాపుగా అన్ని నిరాశపరిచాయి. కొన్ని చిన్న సినిమాలు మాత్రం ఊహించని విజయాలు సాధించాయి. Keep watching Mega 9.